హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ గ్లోబ్ ట్రోటర్. ఈ వీడియోలో మనం అరకుకి ఎలా చేరుకోవాలి, అలాగే అరకులో ఎక్కడ స్టే చేయాలి, అరకులో ఏమేమి సందర్శించాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. నేను అరకు వెళ్ళినప్పుడు బొర్రా కేవ్స్ దగ్గర యూనిక్ గేమర్ రాజన్ అయితే కలిశాను. Naveen Globetrotter in the chat got already. So everyone like and subscribe my brother Naveen baby. 3 cheers baby. నేను సికింద్రాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 6 AM వైజాగ్ అయితే రీచ్ అయ్యాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అయితే పడింది. నేను స్టేషన్ నుంచి బయటికి రాగానే బైక్ రెంటల్స్ అని బోర్డు కనిపించింది. అక్కడికైతే వెళ్ళాను. ఇలా రెంటల్స్ నేమ్ వచ్చేసి అర్బన్ బైక్ రెంటల్స్. ఇక్కడ నేను ఈ స్కూటీని అయితే రెంట్కి తీసుకున్నాను. నాకు వీళ్ళు పర్ డేకి అయితే అరకుకి ఈ స్కూటీ 800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ స్కూటీసే కాకుండా వేరే ఇతర బైక్స్ కూడా, స్పోర్ట్స్ బైక్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ఒక గూగుల్ మ్యాప్స్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అక్కడ నుండి స్కూటీ తీసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అవుదామని ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాను. 2 అవర్స్కి అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి నాకు 500 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను ఈ హోటల్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. రూమ్ అయితే నీట్గా, స్పేషియస్గా చాలా బాగుంది. ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అరకుకి అయితే స్టార్ట్ అయ్యాను. మనం అరకుకి ఎలా రీచ్ అవ్వాలి, అరకులో ఎక్కడ ఉండాలి, అరకులో ఫుడ్ ఎలా ఉంటుంది, అలాగే అరకులో ఏ ప్రదేశాలను సందర్శించాలనే విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వైజాగ్కి బస్సెస్ ఆర్ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీ బడ్జెట్ని బట్టి ట్రైన్ ఆర్ బస్సులో అయితే వైజాగ్కి రీచ్ అవ్వండి. మీరు కానీ వైజాగ్ నుంచి బస్సులో అరకుకి వెళ్దాం అనుకుంటే ట్రైన్లో కానీ వస్తే రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే సిఎంఆర్ బస్ స్టాప్ అని కనిపిస్తుంది. అక్కడ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి ఆ బస్సులో అయితే మీరు ఆర్టీసీ కాంప్లెక్స్కి రీచ్ అవ్వండి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అరకుకి వెళ్ళే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆ బస్సెస్లో అరకుకి రీచ్ అవ్వచ్చు. మీరు కానీ వైజాగ్ నుండి అరకుకి ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వైజాగ్కి ఎర్లీ మార్నింగ్ 6 వరకు రీచ్ అయ్యేలా చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ 6:45కి వైజాగ్ నుంచి అరకుకి అయితే ట్రైన్ ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4 అవర్స్ అయితే ఉంటుంది. మార్నింగ్ 7కి అక్కడ స్టార్ట్ అయ్యి 11 వరకు అయితే 11 to 12 మధ్యలో అయితే మనకి అరకుకి రీచ్ అవుతాం. అలాగే నైట్ 9:30కి కూడా వైజాగ్ నుంచి అయితే అరకుకి ట్రైన్ ఉంది. ఇది అయితే మనం మిడ్ నైట్లో 1 o'clock వరకు అయితే మనం రీచ్ అవుతాం. నేనైతే ఈ ట్రైన్ అయితే సజెషన్ చేయను. మీరు కానీ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి అయితే రండి. ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అండ్ టైమింగ్స్, టికెట్ కాస్ట్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. డే 1లో మనం అరకులో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలో మాట్లాడుకుందాం. ముందుగా కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళండి. అక్కడ నుంచి బొర్రా కేవ్స్ చూసుకొని అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. అనంతగిరి వాటర్ ఫాల్స్ చూసుకొని అరకు వెళ్ళే దారిలో ఉన్న అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. అక్కడ నుంచి వుడెన్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళండి. వుడెన్ బ్రిడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకొని అరకు వెళ్ళే దారిలో ఫేమస్ చర్చ్ ఉంటుంది కదా, అది కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడ నుంచి అయితే అరకు రీచ్ అవ్వండి. అరకులో నైట్ టైంలో కాఫీ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ ప్లేసెస్ యొక్క టైమింగ్స్ అలాగే టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే ఘాట్ రోడ్ సెక్షన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ అందరూ ఘాట్ రోడ్ స్టేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఆగి అమ్మవారికి అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు. నేను కూడా ఆగి అమ్మవారిని దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యాను. మనం ఇప్పుడు మలయాగూడ అనే గ్రామానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని సుమారు ఒక 6 కిలోమీటర్లు వెళితే బొర్రా కేవ్స్ ఉంటుంది. బొర్రా కేవ్స్కి వెళ్ళక ముందే లెఫ్ట్ తీసుకొని సుమారు ఒక 5 కిలోమీటర్లు వెళ్తే కటిక వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి. 800 రూపీస్ తీసుకొని బొర్రా కేవ్స్, కటిక వాటర్ ఫాల్స్ అలాగే అనంతగిరి వాటర్ ఫాల్స్ చూపించి మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేస్తారు. మనమైతే కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే మార్గం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి బైక్స్ తప్ప మన ఓన్ వెహికల్స్ని అలౌ చేయరు. ఇక్కడ బీఆర్ఓ ఆఫీస్లో టికెట్ తీసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కమాండర్ జీప్స్లో మాత్రమే వెళ్ళాలి. పర్ హెడ్కి వచ్చేసి 200 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో అయితే మన వెహికల్స్ పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళే తీసుకొని వెళ్ళి మన కటిక వాటర్ ఫాల్ ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చే వరకు వెయిట్ చేసి మనం తీసుకొచ్చి రిటర్న్ ఇక్కడే డ్రాప్ చేస్తారు. పదండి మనం కటిక జలపాతానికి అయితే వెళ్తాం. బైక్ మీద వెళ్ళాలో కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. ఇక్కడంతా గుంతలుగా అప్స్ ఎక్కుతున్నప్పుడు స్కిడ్ అవుతూ ఉంటాయి. మనమైతే ఇప్పుడు పార్కింగ్ ఏరియాకి అయితే రీచ్ అయ్యాము. ఈ కనిపిస్తున్న మార్గం గుండా ఒక 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్తే మనం మెయిన్ ట్రెక్కింగ్ పాయింట్కి అయితే రీచ్ అవుతాం.
మనకు వెళ్ళే దారిలో ఇలా రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది. ఇదే వైజాగ్ నుంచి అరకు ట్రైన్ వెళ్ళే రైల్వే ట్రాక్ ఇది. ఇక్కడ బాంబూ బిర్యానీ, బాంబూ చికెన్, అలాగే చికెన్ చీక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అరకులో ఎక్కడ తిన్నా సేమ్ టేస్ట్ ఉంటాయి. మనమైతే మెయిన్ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ గుండా మనమైతే కటికా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. నేనైతే 10 మినిట్స్లో అయితే రీచ్ అయ్యాను. మనమైతే ఇప్పుడు కటికా వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా, ఇదే కటికా వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అలా పైనుంచి పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా. పదండి మనం కిందికి వెళ్ళి ఒకసారి చూద్దాం. కింద నుంచి అయితే వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం. మీరు కానీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ వాటర్ ఫాల్స్ని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మనం వాటర్ ఫాల్ చూసుకొని కిందికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా ఇక్కడైతే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అదండి మనం బొర్రా కేవ్స్ని సందర్శించడానికి వెళ్దాం. బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న క్లాక్ రూమ్లో అయితే లగేజ్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. లగేజ్ అయితే లోపలికి అలౌ చేయరు. పదండి మనం టికెట్ కౌంటర్ దగ్గర వెళ్ళి టికెట్ తీసుకుందాం. ఇక్కడ టికెట్స్ వచ్చేసి అడల్ట్కి 80 రూపీస్, అలాగే చిల్డ్రన్స్కి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు కానీ ఎక్స్ట్రా కెమెరా కానీ తీసుకొని వస్తే కెమెరాకి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదేనండి బొర్రా కేవ్స్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. చాలా బాగుంది కదా. పదండి లోపల వెళ్ళి చూద్దాం. ఇక్కడ వెదర్ మొత్తం చాలా చల్లగా, క్లైమేట్ అంతా కూల్గా ఉంది. మీరు ఏమన్నా ఫుడ్ కానీ తీసుకొని వస్తే ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి. వాటికైతే కనిపించకుండా అయితే హైడ్ చేయండి. మనం బొర్రా కేవ్స్ దగ్గరికి రీచ్ అయ్యాక ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఫొటోస్ మంచిగా దిగొచ్చు. ఆ వ్యూ పాయింట్ పక్కనే ఉన్న రైట్ సైడ్లో స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్తే మనమైతే బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అవుతాం. పదండి వెళ్దాం. మనమైతే బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా, ఇవి బొర్రా కేవ్స్. వీటిని 1807లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన విలియం కింగ్ జార్జ్ కనుగొన్నారు. ఇవి భారతదేశంలోని అతిపెద్ద సున్నపురాయి గుహలు. ఈ గుహలో లైటింగ్ ఏర్పాటు చేయడం వలన దీనివల్ల సున్నపురాయి ఆకారాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంది. ఈ గుహల్లో చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. మన తెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ చూశారు కదా, ఆ లొకేషన్స్ అన్నీ ఇక్కడే. అవే కాకుండా చాలా మూవీస్లలో కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఫొటోస్ కూడా తీసిస్తారు. ఈ ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా, ఈ సైజ్ ఫోటో వచ్చేసి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే బొర్రా కేవ్స్ని సందర్శించుకొని బయటికి అయితే వచ్చాను. మనం ఇప్పుడు అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం పదండి. అనంతగిరి అనే గ్రామం నుంచి లెఫ్ట్ తీసుకొని సుమారుగా 2 కిలోమీటర్లు వెళ్తే మనకి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకుంటాము. ఈ వాటర్ ఫాల్స్ మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 6 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవ్వగానే ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంటుంది. ఇక్కడ బైక్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అలాగే కార్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పార్కింగ్కి. మనమైతే అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. పదండి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా, వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా. చుట్టూ కొండలు, మధ్యలో ఆ వాటర్, పక్కన పచ్చని పొలాలు, ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మనం కిందికి వెళ్తుంటే రైట్ సైడ్లో లేడీస్ కోసం డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. పదండి వెళ్దాం ముందుకి. ఇదేనండి అనంతగిరి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ మాన్సూన్లో మాత్రం చాలా బాగుంటుందంట. జూన్ నుంచి డిసెంబర్ నెలలోపు వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుందంట. ఆ టైంలో కానీ విజిట్ చేస్తే మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. జారుడు బండలా కనిపిస్తున్నటువంటి ఆ కొండపై నుంచి అలా వాటర్ వస్తుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కదా. అనంతగిరి వాటర్ ఫాల్స్ సందర్శించుకున్నాం కదా. ఇక్కడ నుంచి అనంతగిరి కాఫీ ప్లాంటేషన్కి అయితే వెళ్దాం పదండి. మనమైతే ఇప్పుడు అనంతగిరి కాఫీ ప్లాంటేషన్కి రీచ్ అయ్యాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. పదండి లోపలికి వెళ్ళి ఈ కాఫీ ప్లాంటేషన్ అనేది సందర్శిద్దాం. చూశారు కదా, ఇది అండి అనంతగిరి కాఫీ ప్లాంటేషన్. చాలా బాగున్నాయి కదా కాఫీ తోటలు. కాఫీ ప్లాంటేషన్ని సందర్శించుకొని ఇక్కడ నుంచి అయితే మనం గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం పదండి. మనమైతే గాలికొండ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే గాలికొండ వ్యూ పాయింట్. పదండి వ్యూ ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది వ్యూ చాలా బాగుంది కదా.
చుట్టూ కొండలు మధ్యలో లోయ అలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది కదా. వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనమైతే వుడెన్ బ్రిడ్జ్కి అయితే స్టార్ట్ అవుదాం. పదండి వెళ్దాం. వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. కనిపిస్తుంది కదా, ఇదే ఆ వుడెన్ బ్రిడ్జ్. ఇది కూడా ఆ కాఫీ ప్లాంటేషన్లోనే ఉంటుంది. పదండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 AM to 5 PM వరకే. మీరు ఎక్కడున్నా కానీ ఈవినింగ్ 4 వరకు ఇక్కడ రీచ్ అయ్యేలా చూసుకోండి. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్కి 50 రూపీస్, చిల్డ్రన్స్కి 20 రూపీస్. అలాగే వీడియోగ్రఫీ ఛార్జెస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2000 వరకు అయితే ఉంటుంది. అదండి మనం లోపల వెళ్ళి చూద్దాం. మనకి లెఫ్ట్ సైడ్లో క్యానోపీ వాక్ అండ్ ట్రీ డెక్ ఉంటాయి. అదండి వెళ్ళి సందర్శించుకొని వద్దాం. నేను ఆల్రెడీ వెళ్ళిన రోజు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. చాలా క్రౌడ్ కూడా ఉంది వీకెండ్ అవడంతో. మనమైతే ఇప్పుడు క్యానోపీ వాక్ బ్రిడ్జ్ మీద అయితే వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఇదేనండి క్యానోపీ బ్రిడ్జ్. ఇక్కడ కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారు, చూస్తున్నారు కదా. ఈరోజు వీకెండ్ అవడం వల్ల అసలు ఖాళీ లేదు ఈ బ్రిడ్జ్ అయితే. అంటే మనం ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్ళి రైట్ సైడ్లో ఉన్న వుడెన్ బ్రిడ్జ్ అండ్ టీ నెస్ట్ అయితే చూద్దాం. ఇదేనండి వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడ పైకి వెళ్ళి చూద్దాం పదండి. మనమైతే ఈ వుడెన్ బ్రిడ్జ్ ఇవన్నీ సందర్శించుకున్నాం కదా. పదండి బయటికి అయితే వెళ్తాం. ఇక్కడ ఎగ్జిట్ అని బోర్డు కనిపిస్తుంది కదా, ఈ మార్గం గుండా వెళ్తే మనం కిందికి వెళ్ళిపోతాం మెయిన్ రోడ్కి. మనం మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చాలా షాప్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ వీళ్ళు న్యాచురల్గా పండించిన స్పైసెస్ అలాగే కాఫీ పౌడర్స్, కాఫీ గింజలు అయితే దొరుకుతాయి. ఇక్కడ కాఫీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నేను కూడా ఒక కాఫీ పౌడర్ తీసుకున్నాను, చిన్న బాక్స్. అది 60 రూపీస్ అయితే పడింది. మనం ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్లో ఉన్న వుడెన్ బ్రిడ్జ్ అనేది సందర్శించుకున్నాం కదా. ఇక్కడ నుంచి అయితే అరకుకి స్టార్ట్ అవుతాం పదండి. అరకుకి వెళ్ళే దారిలో మనకి ఒక ఫేమస్ చర్చ్ అయితే కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగి అయితే రావచ్చు. మనమైతే అరకుకి అయితే దగ్గరలో ఉన్నాం. మనకి ఇన్స్టా రీల్స్లో ఒక రోడ్ అయితే కనిపిస్తుంది కదా, వెళ్తున్న కొద్ది అప్లా అనిపిస్తుంది. ఇదేనండి ఆ రోడ్, చాలా బాగుంది కదా. మనం ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకి క్యాంపింగ్ టెంట్స్, రిసార్ట్స్ చాలా కనిపిస్తాయి. మీరు ఇక్కడ కుదిరితే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. క్యాంపింగ్ టెంట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ నుంచి అయితే ఛార్జ్ చేస్తున్నారు. సింగిల్ పర్సన్కి అయితే 500 రూపీస్ తీసుకుంటున్నారు. 3 పర్సన్కి అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనమైతే అరకుకి రీచ్ అయ్యాము. ఇదేనండి అరకు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అరకు బస్ స్టాప్కి అయితే వెళ్తాము. ఇదేనండి అరకు బస్ స్టాప్. మీరు కానీ బస్సులో వస్తే ఇక్కడికే రీచ్ అవుతారు. మనకి అరకు బస్ స్టాండ్ పక్కనే ఉన్న కాఫీ మ్యూజియంకి అయితే వెళ్దాం పదండి. ఈ కాఫీ మ్యూజియం నైట్ టైంలో చాలా బాగుంటుందండి. లైటింగ్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. పదండి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్కి 20 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదేనండి అరకు కాఫీ మ్యూజియం. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి మనకి రైట్ సైడ్ అయితే డిఫరెంట్ టైప్స్ కాఫీస్ అయితే ఉంటాయి. కోల్డ్ కాఫీస్ అండ్ హాట్ కాఫీస్ అయితే ఉంటాయి. ఇక్కడ కాఫీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పదండి కాఫీ మ్యూజియంకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. కాఫీ మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేసుకొని బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో కొంచెం లోపలికి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, ఆ కాఫీతో తయారైనటువంటి చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ ఇక్కడ వీళ్ళే ఫ్రెష్గా తయారు చేస్తారు. ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసినవి అయితే కావు ఇవి. అలా ఈ కాఫీ మ్యూజియం సందర్శించుకొని నైట్కి అయితే రూమ్ ఆర్ క్యాంపింగ్ టైం తీసుకొని స్టే చేయండి. నేనైతే అరకు టౌన్లో స్వరాన్ అనే హోటల్లో ఒక రూమ్ అయితే తీసుకున్నాను. నాకైతే 1800 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వీళ్ళు. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. 24/7 అయితే హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఇక హోటల్ యొక్క లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ దొరికే లోకల్ ఫుడ్ అయిన బాంబూ చికెన్ ఆర్ బాంబూ బిర్యానీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డే 2లో మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలో నేను పార్ట్ 2 వీడియో కూడా చేశాను. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. టేక్ కేర్, బాయ్ బాయ్. పార్ట్ 2లో కలుద్దాం.